హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోంగూర పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఒక 5-6 అని పచ్చిమిరపకాయలను అయితే వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసే టైంలో ఆయిల్ అయితే చిల్లుతుంది. అప్పుడైతే జాగ్రత్తగా అయితే ఉండండి. అందులోనే మనం కట్ చేసుకున్న గోంగూర ఆకునైతే వేసేసుకుందాం. గోంగూర అయితే చాలా హెల్దీ అండి. హెల్త్కి అయితే బాగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇదైతే కొంచెం వరకు అయితే ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఇదైతే మిక్స్ అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే అంతా మంచిగా మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోండి. గోంగూర పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా వస్తుంది. ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు అయితే తక్కువ వేసుకుంటే ఈ గోంగూర పచ్చడి అయితే ఎక్కువనే తినచ్చు. ఇదైతే మొత్తం మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే అంతా చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయ్యే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఇదైతే కొంచెం వరకు అయితే ఫ్రై అయితే చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదైతే మిక్సీ జార్లకైతే వేసుకోండి. ఈ విధంగా అయితే అంతా వేసుకొని ఇదైతే మంచిగా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు అయితే బ్లెండ్ అయితే చేసుకోండి. ఇందులోనే ఒక ఎల్లిపాయ అయితే వేసేసుకోండి. అందులోనే జీలకర్ర 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. మీరైతే జీలకర్ర ఎక్కువ తింటే 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇదైతే మంచిగా బ్లెండ్ అయితే చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత ఇదైతే సైడ్కి పెట్టేసుకొని అందులో 1/4 కప్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇందులో నేను కొంచెం ఎక్కువనే వేసుకున్న ఆయిల్. ఆ తర్వాత పోపు దినుసులను అయితే యాడ్ చేసుకొని ఇవైతే ఫ్రై అయితే చేసుకోండి. ఆ తర్వాత ఆవాలు వేసుకోండి. జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఇది లో ఫ్లేమ్లో మాడకుండా చూసుకోండి. ఇందులోనే ఎల్లిగడ్డనైతే తీసుకొని 5-6 అయితే యాడ్ చేసుకొని ఇదైతే ఫ్రై అయితే చేసుకోండి. ఈ విధంగా అయిన తర్వాత కొంచెం వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోండి. ఇదైతే కొంచెం వరకు అయితే మిక్స్ అయితే చేసుకోండి. ఇందులోనే కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. 2-3 రెమ్మలు అయితే సరిపోతుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం చిల్లుతుంది. అప్పుడైతే కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ఆ తర్వాత ఇలా పసుపునైతే యాడ్ చేసుకొని ఇదైతే మిక్స్ అయితే చేసుకోండి. ఇదైతే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వేసుకోవాలి. మనం ఇవాటిదాకా బ్లెండ్ చేసుకునేది అయితే వేసేసుకుందాం. ఇదైతే వేసుకున్న తర్వాత ఇదైతే మొత్తం మిక్స్ అయ్యే విధంగా అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇదైతే కొంచెం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే మాడకుండా ఉంటుంది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర పచ్చడి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.